కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై టీడీపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. కీలక రంగాల్లో చేయూత ఇచ్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పోలవరం, జల్ జీవన్, ఉపాధి హామీ పథకాలకు నిధులపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. పోలవరంకి కేటాయింపులు తగ్గిపోయినాయి. 2027 కల్లా ఎలా పూర్తి చేస్తారు అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. అది పూర్తయ్యేదాకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దానికి పూర్తిగా ఫండింగ్ ఇస్తుంది. దాంట్లో ఎటువంటి డోకా కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎవరికి అవసరం లేదు. మాకు తెలుసు అది తీసుకురావాలో దాన్ని ఎలా పూర్తి చేయాలనేది. పోలవరం 2027కి పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జల్ జీవన్ మిషన్ 2019 నుంచి 24 దాకా 26,000 కోట్లు రాష్ట్రానికి ఇస్తే 2,000 కోట్లు మాత్రమే ఆ రోజు వాడటం జరిగింది. 5 సంవత్సరాలు ఎందుకు 2,000 కోట్లు వాడగలిగారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ రోజు డబ్బులు ఏదైతే పెట్టక దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ స్కీమ్ 2024 కల్లా ఎండ్ అయిపోవాలి, కొనసాగించండి అని చెప్పి కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పించిన తర్వాత మళ్ళీ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎక్స్టెండ్ చేయించడంతో పాటుగా ఏదైతే రాష్ట్రానికి రావాలో 26,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు తెచ్చుకోగలుగుతున్నామంటే ముఖ్యమంత్రి గారు దాని గురించి గట్టిగా ప్రయత్నించారు కాబట్టి జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తారు. నరేగా గురించి కూడా మాట్లాడటం జరిగింది. దాని గురించి మాట్లాడే హక్కు మరి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, అంత ఉధృతంగా మాట్లాడుతాను. వారు కూడా ఉన్నారు, ఆ రోజు చర్చలో బాగా పాల్గొన్నారు. వారు కూడా మార్పుకి ఓటేశారు. ఇదివరకు కూడా 10% మన స్టేట్ గవర్నమెంట్ పెడతా ఉండేది, ఇంకో ఎక్స్ట్రా 30% మనం పెట్టాలి. దాని గురించి మాకు ప్రణాళిక ఉంది. ఇదివరకు కంటే కూడా ఇంకా బాగా మెరుగ్గా చేసేదానికి అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి దాంట్లో ఉన్నది లేనట్లు మాట్లాడటం సరికాదనేది తెలియజేసుకుంటా ఉన్నాం.